ఏంటంటే ఇప్పుడు కాస్త ఇంకా కూడా ఉందండి, ఇన్ఫర్మేషన్ ఉంది, మళ్ళీ వర్కౌట్ చేస్తున్నారు. ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. నిన్న మన గణపతి నగరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వస్తున్న సమాచారం మేరకు ఎస్ఐ గారు విఆర్ఓస్ని, లోకల్ విఆర్ఓస్ సమక్షంలో అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్నారండి. గాంజా రవాణా అవుతుంది అన్న సమాచారం మేరకు. అంటే అదే టైంలో రైల్వే స్టేషన్ వైపు నుంచి ఒక వ్యక్తి బ్యాగ్ పెట్టుకొని వస్తూ పోలీసు వాళ్ళని చూసి తప్పించుకోవడానికి ప్రయత్నించగా ఎస్ఐ గారు స్టాఫ్ పట్టుకొని విఆర్ఓస్ సమక్షంలో ఆయన అడిగితే ఉన్న బ్యాగ్ సంగతి ఏంటంటే మన దగ్గర గాంజా ఉంది అని చెప్పేసి తీసుకొస్తున్నాను అని చెప్పి ఒరిస్సానికి తీసుకొస్తున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో ఇమీడియట్గా ఎస్ఐ గారు ఆయన్ని తీసుకొని వెళ్ళి ఎంఆర్ఓ గారి దగ్గర ఉన్న డీటీ గారి దగ్గర ప్రొడ్యూస్ చేస్తే డీటీ గారి సమక్షంలో చెక్ చేస్తే 4 కిలోస్ గాంజా దొరికిందండి ఆయన దగ్గర. ఆయన పేరు దేవేంద్ర కుమార్ మంజీ. ఈయన గోవాలో పనిచేసేవాడండి. గోవాలో పనిచేస్తుంటే ఈయన తాలూకా ఊరు అంటే ఈయనకి ఇంకో నిక్ నేమ్ కూడా ఉందండి, కృష్ణ అరవింద్ ఈయన పేరు. ఈయన ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉన్న విలేజ్ అనమాట, నిష్టిగూడ అన్న విలేజ్. అక్కడ ఉంటున్నాడు. అక్కడ ఉండి గోవాలోనేమో మ్యాషన్ దగ్గర, తాపీ మేసర్ దగ్గర ఈయన పనిచేస్తుంటాడు. అయితే ఈయన ఈ మధ్యకాలంలో మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. ఈయన ఫైనాన్షియల్గా మళ్ళీ క్రైసిస్లో ఉన్నాడన్న విషయంతో అక్కడ వాళ్ళ సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో సూపర్వైజర్కి ఫోన్ చేసి నేను మళ్ళీ అక్కడ గోవాకి పనికి వచ్చేస్తాను, నాకు పని కల్పించండి అని చెప్పడం జరిగింది. దాంతో ఒక మాధవ్ బర్మాలి అని చెప్పేసి నవరంగ్పూర్ ఇది, ఆయన ఈయన కాంటాక్ట్ చేస్తాడు. నువ్వు అక్కడ గోవా వెళ్తున్నావు కదా, గోవా వెళ్ళేటప్పుడు నీకు కొద్దిగా డబ్బులు వచ్చే మార్గం చెప్తాను, నీకు ఒక ప్యాకెట్ గాంజా ఇస్తాను, తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి గోవా వెళ్ళిన తర్వాత అక్కడ ఒకరికి ఇచ్చేలాగుంటే నీకేమో అమౌంట్ ఇస్తాను అని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగిందన్నమాట. దాంతో ఈయన ఏం చేద్దంటే బ్యాగ్ పట్టుకొని వస్తూ కెసింగా అని చెప్పేసి ఒక స్టేషన్ వరకు అక్కడి వరకు వచ్చి అక్కడ ట్రైన్ ఎక్కాడండి. ట్రైన్ ఎక్కి ట్రైన్లో వస్తూ గణపతి నగరం దగ్గర దిగిపోయాడన్నమాట. దిగిపోయి అక్కడి నుంచి వస్తున్నాడు. ఇక్కడి నుంచి విజయనగరం వెళ్ళి విజయనగరం నుంచి గోవా వెళ్ళడానికి అని చెప్పేసి ఆయన తాలూకా ప్లాన్. అయితే ఎస్ఐ గారు వాళ్ళు వెహికల్ చెకింగ్ చేయడంతో అక్కడ దొరికారు. అది సీజ్ చేశామండి. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము ముద్దాన్ని. అట్లాగే దీని వెనుక ఎవరైతే ఉన్నారో మహదేవ్ బర్మాలి అన్న ఆయన కూడా, ఆయన తాలూకా ఫోన్ నెంబర్ ఉంది, లొకేషన్ అది చూసాము. ఆయన కూడా అప్రిహెండ్ చేస్తాము. అప్రిహెండ్ చేసిన తర్వాత ఈయన గోవాలో ఎవరికి ఇస్తున్నారు అన్నది కూడా మేము ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము కూడా డైనమిక్ వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. అట్లాగే వెహికల్ చెకింగ్, పర్మనెంట్ వెహికల్ చెకింగ్ పాయింట్స్ కూడా పెట్టడం జరిగింది. ఎవరైతే గాంజాకి త్రాగడానికి అలవాటు పడి ఉన్నారో వాళ్ళని కూడా సెక్యూర్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాము. వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే వాళ్ళకి సప్లై చేస్తున్నారో వాళ్ళు, అలాగే ఎక్కడి నుంచి గాంజా వస్తుంది, సోర్స్ ఏంటి అన్నది, ఆ వివరాలన్నీ కూడా పకడ్బందీగా తీసుకొని వాళ్ళందరినీ కూడా అప్రిహెండ్ చేయడం జరుగుతుంది, అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద నిఘా పెడుతూ షీట్లు, సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేస్తున్నాము. అట్లాగే ఏదైనా సరే ఇక్కడ నుంచి గాంజా గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే
ఎటువంటి కన్జంప్షన్ కోసం కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ కోసం కానీ సప్లై చేయడం కానీ ఇట్లాంటివి ఏదున్నా సరే వివరాలు కానీ మాకు ఇచ్చేలాగుంటే ఇమీడియట్గా మేము వాటిని అరికడతాము. వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంచుతాము. మీ ద్వారా పబ్లిక్ అందరికి కూడా విన్నపం అండి.